మిత్రులారా, భారతదేశంలో ఈరోజు 140 కోట్ల మంది ఒక విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పెద్దలు జానారెడ్డి గారు చెప్పినట్టు 137 సంవత్సరాల క్రితం ఆనాటి 30 కోట్ల ప్రజలు బ్రిటిష్ వాళ్ళ చేతిలో బందీలుగా మారి బానిసలుగా కాలం వెల్లదీస్తుంటే ఈ దేశ ప్రజల యొక్క అన్ని సమస్యలకు పరిష్కారం సర్వ స్వతంత్రం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించి ఆనాడు ఈ దేశ ప్రజలకు స్వేచ్ఛను, సామాజిక న్యాయాన్ని, స్వయం పాలన అందించడానికి నడుము బిగించి దేశ స్వతంత్ర పోరాటంలో అగ్రభాగాన నిలబడి 15 ఆగస్టు 1947లో ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ స్వతంత్రాన్ని సాధించింది. మిత్రులారా, ఈ విషయాలన్నీ మీకు తెలుసు. అయితే ఆనాటి బ్రిటిష్ పాలకుల యొక్క నైజము, ఆలోచన విధానాన్ని పుణికిపుచ్చుకున్న ఈనాటి బ్రిటిష్ జనతా పార్టీ ఇక ఏమాత్రం అది భారతీయ జనతా పార్టీ కాదు మిత్రులారా, అది బ్రిటిష్ జనతా పార్టీ. వాళ్ళ యొక్క ఆలోచనను, వాళ్ళ యొక్క విధానాన్ని, వాళ్ళు అమలు చేసిన విభజించు పాలించు ఆలోచనను ఈనాడు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి 140 కోట్ల ప్రజల మధ్యలో, భాషల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి తద్వారా తమ అధికారాన్ని పదిలం చేసుకోవాలని ఆనాడు ఏ విధంగా అయితే బ్రిటిషర్స్ ఎత్తుగడలతో, వ్యూహాలతో ముందుకొచ్చి ఈ దేశాన్ని కబలించిండ్రో ఈరోజు బ్రిటిష్ జనతా పార్టీ కూడా అదే విధానాన్ని అవలంబిస్తుంది. అందుకే భారతీయ జనతా పార్టీని ఈ రోజు నుంచి బ్రిటిష్ జనతా పార్టీ అని మనం పిలవాల్సిందిగా నేను మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, చాలా సారూప్యతలు ఉన్నాయి. ఆగస్టు 24 1608 రోజు బ్రిటిషర్స్ ఈ దేశాన్ని కబలించాలన్న ఆలోచనతోటి వ్యాపారం ముసుగులో మొట్టమొదటిసారి ఈ దేశంలో అడుగుపెట్టింది సూరత్లోనే. ఆనాడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా అనే కంపెనీని, ఆ కంపెనీ ద్వారా సూరత్లో ఆగస్టు 24 1608 నాడు ఈ దేశంలోకి ఈస్ట్ ఇండియా కంపెనీ రావడం జరిగింది. ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ అధిపతులు బ్రిటిష్ తెల్లదొరలు. అక్కడ మొదలుపెట్టి 1947 వరకు దాదాపుగా 340 సంవత్సరాలు ఈ దేశాన్ని ఆక్రమించి ఈ దేశం మీద ఆధిపత్యాన్ని నిరూపించుకోవడం కోసం ఎన్నో దారుణాలు, ఎన్నో అరాచకాలు, ఎన్నో దుర్మార్గాలు చేసి పాశవిక దాడులతోని ఈ దేశం మీద తమ ఆధిపత్యాన్ని నిరూపించి ఈ దేశాన్ని తమ కబంధ హస్తాలలో బంధించను. రవి అస్తమించని సామ్రాజ్యాన్ని నిర్మించిన బ్రిటిష్ దొరలను పారదోలడానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ కంకణ బద్దులై జవహర్ లాల్ నెహ్రూ గారు, మహాత్మా గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, భగత్ సింగ్ లాంటి వీరులు, త్యాగధనులు ఈ దేశం కోసం అసువులు బాసి నేల కొరిగి ఈ దేశానికి స్వతంత్రాన్ని ఇప్పించింది. ఆ వచ్చిన స్వతంత్రాన్ని ఈ దేశ ప్రజలు ఆనాడు తెల్లదొరలు అన్నారు, మీరు
మీ దేశంలో ఎవరికి లేదు అని సవాలు విసిరినప్పుడు, ప్రపంచ దేశాలు మన దేశం వైపు అనుమానంగా చూసినప్పుడు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాడు ఈ దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకొని సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్లను ఆనాడు హోంశాఖ మంత్రిగా నియమించి ఈ దేశంలో సర్వసత్తాక పరిపాలనను, ఈ దేశంలో బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళలకు సమానమైన హక్కులు ఇచ్చే విధంగా రాజ్యాంగాన్ని రచించడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో కమిటీని నియమించి దేశానికి భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలబడే విధంగా కాంగ్రెస్ పార్టీ అందించింది. మిత్రులారా, ఆనాడు మొదలైన కాంగ్రెస్ పార్టీ వేసిన పునాదులు ఈనాడు ప్రపంచ దేశాలలోనే శక్తివంతమైన దేశంగా ఈ దేశాన్ని నిలబెట్టింది. ఇవాళ నాకు ఇంతకుముందు మీడియా మిత్రులు చెప్తున్నారు, కర్ణాటక ఎన్నికల ప్రచారంలో అమిత్ షా గారు మాట్లాడినరంట, సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకుంటే ఈ హైదరాబాద్ రాష్ట్రానికి నిజాంల నుంచి మనకు స్వతంత్రం వచ్చి ఉండేది కాదు, అది మా గొప్పతనం అని చెప్పి అమిత్ షా గారు మాట్లాడుతున్నారట. నాకు నిజంగా ఈ బ్రిటిష్ జనతా పార్టీని చూస్తే నవ్వాలనో ఏడవాలనో జాలి పడాలనో లేకపోతే వీళ్ళ కూర్చోబెట్టి కాస్త జ్ఞానాన్ని ఆపాదించాలనో నాకు అర్థమైతలేదు. సర్దార్ వల్లభాయ్ పటేల్కు మీకు ఏంది సంబంధం? సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉండే, కాంగ్రెస్ పార్టీ నాయకుడు. వారే ఈ దేశంలో మొట్టమొదట రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిషేధించింది ఎవరే అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్పి ఈ రోజు నేను గుర్తు చేయదలుచుకున్నా. అంతెందుకు, ఈ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు గుండుకు అరగుండుకు పోడగుండుకు అందరికీ నేను గుర్తు చేయదలుచుకున్నా, ఈ గాంధీ భవన్ పునాదులు సర్దార్ వల్లభాయ్ పటేల్ వేసిన పక్కనే శిలాఫలకం ఉంది. ఎవరికైనా అనుమానం ఉంటే ఈ గాంధీ భవన్ నిర్మాణానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ముఖ్య అతిథిగా వచ్చి వారే మొట్టమొదటి పునాది రాయేసిండ్రు. ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ వేసిన పునాదే ఇవాళ ఈ గాంధీ భవన్ ఈ ప్రాంత ప్రజలకు ఒక సువర్ణ యుగాన్ని అందించింది కాంగ్రెస్ పార్టీ. ఇదే కాదు మిత్రులారా, సూరత్ లో మొదలైన ఈస్ట్ ఇండియా కంపెనీ పోర్టులు, ఎయిర్పోర్టులు, నేషనల్ హైవేస్, వ్యవసాయం మీద అన్ని రకాల కుల వృత్తులు, చేతి వృత్తులు, సహజ సంపద, ఖనిజ సంపదను కొల్లగొట్టడానికి అన్ని రకాల శక్తియుక్తులతో అపార ధనిక రాష్ట్రమైన, ధనిక దేశమైన ఈ దేశంలో ఉన్న సహజ వనరులన్నిటిని కూడా ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ కొల్లగొట్టింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.